పాత్రలు సన్నివేశాలు ఏ హీరోని ఉద్దేశించినవి కావు, కేవలం నవ్వుకోవడానికి చేసినవే. చూడండి, నవ్వండి. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ ది స్టేజ్. దూరంగానండి మీరు కూడా ఇదే బ్రో దూరంగానండి. చెప్తా డైరెక్ట్ గారు వస్తున్నారు. ఇలా చెప్పాలని ఉంటుందండి లొకేషన్ వస్తే. నేను షూటింగ్ చూడడానికి ఎవరు రాడు ఇక్కడ. దీన్ని బట్టి అర్థమై ఉంటది మా హీరో అలాంటి మా డైరెక్టర్ అలాంటి మా డైరెక్టర్ గారు వస్తున్నారు. ఏం సినిమాలు చేసావు? మగధీరకి బాహుబలి 1 బాహుబలి 2 చేశాను సార్. ఓ అన్ని హిట్ సినిమాలు. మరి నా దగ్గర చేస్తున్నావు? ఓ ఫ్లాప్ సినిమా వర్క్ చేయాలని సార్ నాకు. అంటే నువ్వు ఫ్యూచర్ లో డైరెక్టర్ అయిపోతావు? పక్కా సార్, మంచి డైరెక్టర్ అవుతాను. సినిమా తీస్తావు? పక్కా. కథ ఏమన్నా? కథ ఏంటి సార్? ఫుల్ బాండెడ్ స్క్రిప్ట్ సార్. వైట్ పేపర్లు ఉన్నాయి. మూకీ సినిమా సార్ డైలాగులు ఉంటాయి. వేరేదేమన్నా ఉందా? వేరేది ఉంది సార్. ఏంటి? దీని పార్ట్ సార్. మీ ఫస్ట్ సినిమా అంత పెద్ద హిట్ కదా సార్? అవును. మీ సెకండ్ థర్డ్ ఎందుకు సార్ అంత ఫ్లాప్ అయింది? ఈ ఫస్ట్ సినిమా రిలీజ్ అవగానే ఇండస్ట్రీ మొత్తం జనాలందరూ సూపర్ హిట్ తీశారు. మళ్ళీ మనకి ఇలాంటి సినిమాలే కావాలి, ఇలాంటి సినిమాలు రావాలన్నారే. అవును. అందుకే అదే సినిమా మళ్ళీ 2 సార్లు తీశారు. సార్ మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు సార్? ఆర్జీవి. ఎందుకు సార్? ఆయన ఏం మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది అందులోని. నాకు కూడా ఆర్జీవి చాలా ఇష్టం సార్. ఆయన ఏం మాట్లాడినా నాకు అర్థం అవుతుంది సార్. నీకు ఇష్టమైన సినిమా ఏంటి? మగధీర సార్. మగధీరలో ఏమి ఇష్టం నీకు? 100 మంది ఫైట్ ఉంటాయి కదా సార్, చాలా ఇష్టం సార్ నాకు. నాకు అది ఒక్కటే ఇష్టం ఉంటుంది. ఏం సార్? సినిమాకి అన్ని కోట్లు ఖర్చు పెట్టారే, 100 మంది ఫైట్ చిన్న బ్రిడ్జ్ మీద తెస్తే ఎలా ఉంటుంది చెప్పు? పాపం హీరో ఎట్టించండి ఎలాగ అట్టించాలి, ఎంత ఇబ్బంది పడి ఉంటారు. లాస్ట్ సీన్ ఏంటి? క్లైమాక్స్ హీరో చచ్చిపోతాడు సార్. మార్చండి, హీరోని చంపండి. ఏ సార్? సరి మాట్లాడలా అమ్మాయి. సరే హీరో గారు వస్తున్నారండి. మర్చిపోయి హీరో గారు మంచి సాంగ్ వేసుకోండి. సార్ ఎవరు సార్ అతను? హీరో అయ్యా. ఫేస్ హెడ్స్ అంత చిరాకు ఉంది, జిడ్డుగా బద్ధకంగా ఉన్నాడు. మన సినిమా పేరే బద్ధకం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్యాకప్ ఎప్పుడు? మన షార్ట్ గురించి చెప్పండి సార్. మన సీన్ లోకి ఇదిగో ఫ్యాన్స్ ఎవరైనా ఫోటోలు తీసుకొని రమ్మను. అవును సార్, ఎవరో ఫ్యాన్స్ వస్తున్నారు. పెద్ద ఫ్యాన్ సార్. అది మంచి డైలాగ్ సార్. మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఫోటో సార్. ఫోటోకి 200 లేవు సార్. ఎంత ఉన్నాయి? 50 రూపాయలండి సార్. సార్ 60 రూపాయలు ఇచ్చే. సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళు సార్. నాకు ఒక్క ఫోటో సార్ ప్లీజ్ సార్. 200 రూపాయలు. 200 సార్. ఇదిగోండి సార్. సార్ 500 ఉన్నాయి, చెడ్డ తీసుకుంటా. ముందు ఫోటో సార్. చెయ్యేసుకో. థ్యాంక్ యూ సార్. సార్ నా 300. చెయ్యేసాక భుజం మీద. టిఫిన్ ఆకిది. టిఫిన్ ఎక్కడ సార్? మీ చైర్ ఎక్కడ? టిఫిన్ ఎక్కడ సార్? మీరు టిఫిన్ పెట్టుకోండి సార్. ఇవ్వండి సార్. మేము పెట్టుకుంటాం. మీరు వెళ్ళండి, మీరు టిఫిన్ చేయాలమ్మా. మీరు అదే టీ తీసుకురా ఫస్ట్. సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్. నిన్ను కాదులా డైరెక్టర్ని. సార్ నేను డైరెక్టర్ సార్. ఓ టీ తీసుకురా ఫీల్ అయిపోతున్నావు నువ్వు? ప్రతి డైరెక్టర్ టీ తెమ్మంటే ఫీల్ అయిపోతారు ఏంటో మరి. సరే కాఫీ తీసుకురా వెళ్ళు. ఆడేంట్రా నాకు కాఫీ తెమ్మంటాడు? ఏం చేస్తాను సార్? ఫీల్ అవ్వండి, వెళ్దండి. పనుల పనులు ఆగూడ పట్టరండి. బాబా ఫ్లాస్క్ అమ్మా. ఫ్లాస్కా? బాబు దీంట్లో షుగర్ లేదుగా, ఇంకో టీ తీసుకురా. ఏంటమ్మా? షార్ట్ రెడీ. వెళ్ళు. ఇంటికి పని చేస్తా సాయంత్రం. సార్ హీరోయిన్ ఎక్కడ సార్? ఒక తమన్నా, ఒక అనుష్క. ఏంది ఇలా అడ్డం పెడతారని మీరు? సారీ సార్ చూసుకోవాలి కదరా, హీరో గారికి ఇబ్బంది ఉంటది కదా. చూసుకుంటాను సార్. ఒకసారి హీరోయిన్ చూడాలి సార్. హీరోయిన్ ఏంటి? మన సాంగ్ ఏంట్రా? तीन से गदरगा एक्स्ट्राऑर्डिनरी ఏంటి సార్ అందరి దూరంగా ఉంది? ఏంట్రా బ్యాంకాక్ లో మంచి ఫేమస్ మసాజా? కాదు, పోల్ డాన్స్. సార్ హీరో గారు ఏం లొకేషన్ ఫుడ్ ఎత్తుకుంటున్నాడు. హీరోయిన్ సార్. హీరోయిన్ నాకు నచ్చలేదు. ఏంటో మాకు అంత దరిద్రంగా ఉంది, అసలు టేస్ట్ లేదా మీకు? హీరోయిన్ అంత వరస్ట్ గా ఉంటే ఎలా చేస్తాను నేను? నాకు నచ్చలేదు హీరోయిన్.
హీరోయిన్ ఇక్కడ ఉంటుంది సార్, మీరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయి మీద పువ్వులు ఎగరేస్తారు సార్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, కొంచెం ఆ లవ్ ఫీల్ లో ఉండాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా? రెడీ? అరే సారీ పూల పట్టు ఇవ్వు. పట్టుకొస్తున్నాను సార్. యాక్షన్ మ్యూజిక్. ఇది వరకిటు వైపుగా సార్ పార్ట్ ఏంటంటే అది బ్రేక్ తర్వాత ఇద్దాం, ముందు మనం బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేకే సార్. సరే బ్రేక్. రే ఫుడ్ ఏదిరా? అదే చూస్తున్నాను సార్, వచ్చి నుంచి ఫుడ్ ఏం కనిపించట్లేదు. కనీసం వాటర్ బాటిల్ అన్నది ఏంట్రా? डायरेक्टर साहब हाँ मेरा एक्सप्रेशन अच्छा है. आप और एक्सप्रेशन करना है. इतना पैसे में इतना ही मिलता. నీకు దండం తల్లి, ఈ డైలాగ్ ఒకటి చెప్తావు ఇండస్ట్రీ మొత్తం 5 ఏళ్ళు బతికేస్తాను. అరే వాటర్ లేవనరా? ఒక్క నిమిషం ఆగండి, ఫోన్ మాట్లాడుకోవద్దా? దూరంగా వెళ్ళండి. హలో, 14 బాటిల్ ఉన్నాయి, ఎంత చెప్పిన ఇస్తాం? 8:30 ఏందిరా? 9:30 ఇచ్చాక లాస్ట్ టైం. సరే 9 ఇచ్చే. వీళ్ళు హీరో గారిని బిల్లు వినబడింది. వినబడిందా సార్? ఇప్పుడు మీరు కార్ లో ఎంట్రీ సార్ మీది. సరే మీరు వెళ్ళండి సార్. కార్ అక్కడ షార్ట్ లో పెట్టు. మీ దీంట్లో హీరోని పికప్ చేసుకొని రావాలి సార్. సరే. ఏంది అదేంటి సార్ మాట వస్తే? బ్లూ కలర్ నాకు సెంటిమెంట్. ఇప్పుడు ఏంది? ఇప్పుడు మీ బాధ ఏంది? చేయరా మీరు? సరే వెళ్తాను. సరే సార్ అలా ఏం అనట్లేదు. సరే హీరోయిన్ గారికి మన సీన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వెనక్కి వెళ్ళి ఆవు. ఆయిల్ కూడా దుఃఖిస్తున్నాడు. సార్ పదండి సార్, హీరో గారు సీన్ చెప్దాం. ఆ హీరోయిన్ రమ్మని చెప్పు. అరేదిరా యాక్చువల్ కార్ డ్రమ్ లో పట్టదే. డ్రమ్ ఏంట్రా? ఆ రొమాంటిక్ సీన్ చేద్దాం సార్. ఈ కార్ సీను రేపు చేద్దాం సార్. ఆ హీరో గారు ఎక్కడ? ఉన్నాను. ఏది రొమాంటిక్ సీన్ ఏది? మీ ఇద్దరు పడుకొని ఈ చాప్ మీద ఒక మంచి సాంగ్ వేస్తాం సార్. ఓకే, యాక్షన్ మ్యూజిక్. ఏకాంత సేవ రేపింది జ్వాల डायरेक्टर साहब मेरा नेकलेस नहीं दिख रहा. నెక్లెస్ గయా? నెక్లెస్ లేకపోతే ఇంకా నాకు అర్థమైంది సార్. ఎక్కడ పోతుందో నాకు తెలుసు. ఏంది అనుమానిస్తున్నా? ఏంది అనుమానించడం కాదు సార్, నాకు తెలుసు ఎక్కడ ఉందో. ఇప్పుడు జోబీ కనుక చెక్ చేసి జోబీలో నెక్లెస్ దొరికితే షూటింగ్ ప్యాకప్ అయిపోద్ది, సినిమా బొక్కడిపోద్ది. వాడు షూటింగ్ ఆపేస్తానంటున్నాడు సార్. షూటింగ్ ఆపిడు అంటారు నెక్లెస్ లేకపోతే? మొత్తం దుబ్బేస్తున్నాడే సార్. అవునా? ఆ చాప, ఆ కారు, పెట్రోల్, కూరలు, చార్లు, ఆక నెక్లెస్. నెక్స్ట్ సీన్ ఏంటి చెప్పు త్వరగా. లాస్ట్ సెంటిమెంట్ సీన్ సార్. సెంటిమెంట్ సీనా? రెడీ. సెంటిమెంట్ సీన్ కరెక్టే. మీరు రాసుకుని రండి డైలాగ్. వెళ్ళండి కొంచెం. ఈ ప్రాక్టీస్ లేకుండా నేను చేయను. వెళ్ళండి, మీరు వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. ఇది క్యారీ తెచ్చుకుని మొత్తం కూరలు చాలా ఇంటి పట్టుకుపోయాడు సార్. లైట్లు, కారు కారు, అన్ని. కెమెరా ఏది? కెమెరా మోనిటర్ కూడా లేదు. अब क्या करना? ఇది అట్టుకో అడుక్కో. నాగబాబు సార్ ఏమనిపించింది ఈ స్కిట్? ఎంజాయ్ చేశాను. సీను ప్రతిదీ మడత పెట్టి లోపల వేసేయటం. గుడ్, బాగుంది. థ్యాంక్ యూ నాగబాబు సార్. రోజా గారు నిజంగా హీరోకి దొంగతనం అలవాటు ఉంటే ఇంకేముంది, చచ్చారు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్. బాగుంది, ఫన్నీగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.